చేశారు? ఓవరాల్ నాకు తెలిసి ఒక 30 ఫిల్మ్స్ చేసుంటాను 30 యాస్ ఎ ఫిలిమ్స్. చైల్డ్ యాక్టర్. యాహ్! ఓకే. దాని తర్వాత ఇప్పుడు నాకు తెలిసి ఒక 4, 5 స్టార్ట్ అయింది. సెపరేట్ యాహ్! ఫేస్ కదా! అవును. సో, ఇప్పుడు ఇంకొక 5 చేసుంటా. అసలు చాలా మంది షాకయ్యారు. ఎందుకంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి తర్వాత ఇంక హీరోయిన్‌గా చేశారంటే, ఆ పాపేనా ఈ పాప? అసలు షాక్ అసలు. యాహ్! చాలా చేంజ్ వచ్చేసింది అసలు. స్టిల్ ఏంటంటే మీరు 'స్టాలిన్' మూవీలో చేసే టైంకి హ్మ్. చిరంజీవి గారి దగ్గరికెళ్ళేసి, "మీరేనా చిరంజీవి గారు?" అని అడిగారు. అవును. అప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు అంటే మీరు చిన్న పిల్ల కాబట్టి ఏదో తెలియక అడిగేసుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఆ! బట్ ఇప్పుడు ఎదిగిన తర్వాత ఏంటి నేను అలా అడిగాను అనేసి ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్‌గా అనిపిస్తది. అంటే ఓకే. నార్మల్‌గా ఇలా ఇంటర్‌వ్యూస్‌లో కూర్చొని చెప్తున్నప్పుడు గూడా నాకు చాలా వియర్డ్ అనిపిస్తది. ఓకే. అంటే అంత పెద్ద స్టార్‌ని పట్టుకొని నేను ఏ ధైర్యంతో ఎళ్లి అడిగానా అని అనిపిస్తూ ఉంటది. కానీ ఐ థింక్ ఇప్పుడు చెప్పుకున్నప్పుడు బావుంటాయి అలాంటి మెమోరీస్ అన్ని. చిన్నప్పుడు అంత మనకు తెలియకపోయినా హ్మ్. ఇప్పుడు పెద్దయిన తర్వాత అవన్నీ చెప్పుకుంటే చాలా మంచి ఫీలింగ్ ఉంటది. సో, ఎలా అనిపిచ్చింది సార్‌తో మూవీ చేసే టైంకి? టు బి వెరీ ఆనెస్ట్ నేను పెద్ద యాక్టర్స్ అందరితో నా చిన్నప్పుడే చేసేసాను. అప్పుడు ఎక్స్‌పీరియన్స్ అనేది ఏంటిది అని చెప్పుకోవడానికి హ్మ్. ఐ డిడ్ంట్ నో అనమాట. లైక్ ఓకే. ఓకే. పెద్ద స్టార్స్‌తో నేను వర్క్ చేస్తున్నాను. వీళ్ళ దగ్గర ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి అంత పర్టిక్యులర్‌గా కాన్సంట్రేషన్ ఉండేది కాదు. ఎక్స్‌పీరియన్స్‌గా ఇప్పుడు మీకు చెప్పాలి అంటే. అవును. కానీ ఇప్పుడు వన్స్ ఐ జస్ట్ లుక్ బ్యాక్ అండ్ సీ ఐ థింక్ ఐయామ్ వెరీ లక్కీ అండ్ ఓకే. ఫార్చునేట్ ఎందుకంటే అంతమంది పెద్ద యాక్టర్స్‌తో వర్క్ చేయడము. ఎందుకంటే అంత చిన్న వయసులోనే యాక్ట్ చేయడం అంటే సో యాహ్! గ్రేట్ అసలు. థాంక్ యూ. కానీ నాకు అంటే ఇప్పుడు నేను మూవీ కరియర్ కంటిన్యూ చేయాలి అని చెప్పినా గానీ, అవన్నీ నాకు ఆ జర్నీ అంతా చాలా హెల్ప్‌ఫుల్ అయితుంది ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ప్రస్తుతం. సో, ఐ అవును. థింక్ ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ హానర్డ్. యాహ్! ఓకే. యాహ్! అసలు ఫస్ట్ మీరు ఇండస్ట్రీలోకి రావాలి అన్న ఆలోచన ఎవరిది? మీదా? లేక మమ్మీ, డ్యాడీ, అన్నయ్య? ఆహ్, టు బి హానెస్ట్ అసలు ఆలోచన అనేది ఎవరికీ లేకుండే. ఇట్లా ఓకే. ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పేసి. హ్మ్. ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వదులుకోవడం ఎందుకు అని చెప్పి ఫస్ట్ డ్యాడీకి ఉందన్నమాట. డ్యాడీకి ఓకే. ఫిల్మ్స్ అన్నా ఇలా అవన్నీ చాలా ఇష్టం. హ్మ్. సో, డ్యాడీ చెప్పారు ఇలా ఛాన్స్ వచ్చింది కదా! ట్రై చేద్దాము. ఎందుకు వచ్చిన ఎందుకు ఆఫర్‌ని పోగొట్టుకోవడం. పోగొట్టుకోవడం అని యాహ్! చెప్పేసి అలా ట్రై చేసాము. సో, అది అలా వర్కౌట్ అవుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఓకే. డ్యాడీ ఏం చేస్తారు? మమ్మీ, డ్యాడీ? డ్యాడీకి, మమ్మీ ఇద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్. ఓకే. యాహ్! ఇంట్లో బ్రదర్‌తో